అరే అయిన పాత్రుడు మెంటల్ చంద్రబాబు గారి కుటుంబంలో ఉందరా 4-5 కొందరు మెంటల్ పిచ్చి నా కొడక. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారు ఆడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గారి వీడు బయలుదేరితే హారతలు ఇచ్చి పంపిస్తారు. ఇక్కడికి వచ్చి 4 రోజులు పిచ్చి నా కొడుకులాగా పిచ్చి వాగుడు వాగి వెళ్తారు. మా సంగతి చూస్తాడంట వాళ్ళ అమ్మనన్నామంట. మీ తల్లిని అల్లరి చేసినటువంటి 420 నా కొడుకు నీ బాబు చంద్రబాబు గారు రా, మేం కాదు. అసెంబ్లీ రికార్డులు చూద్దాం రా నీకు దమ్ముంటే. వాడు 4 ఓట్ల కోసం ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకోవటానికి ఆవిడని తీసుకొచ్చి అక్కడ అన్న మాటలు అన్నారని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లరి చేశాడు నిన్ను నీ తల్లిని. వాడురా 420 గారు చంద్రబాబు, మేం కాదు. చూస్తాం అధికారంలోకి వచ్చి ఎవరిని వదలం. ఏంట్రా నువ్వు చేసేది నా బొచ్చు, నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు. ఇక్కడ నా కొడక మీలాగా సీమునెత్తురు లేని వాళ్ళం అనుకుంటున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే? నువ్వు చంపితే చచ్చిపోతాకి, నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాకి నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలం అనుకుంటున్నావా? పిచ్చ పిచ్చ వాగుడు వాగుమాక. నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం, నీ ఇంటికి నా ఇల్లు అంత దూరం. ఆ రోజు వస్తే నువ్వో నేను తేల్చుకున్నావు, వదిలేస్తావు అనుకుంటున్నావా? లేకపోతే నన్నో వంశీనో చంద్రం ద్వారం పుండి ఒక 4-5 ఒకరిని వదిలి ఒకరిని టచ్ చేసి చూడరు నువ్వు మగాడివైతే. నిన్న కూడా చూశారు ఒక ఎమ్మెల్యే ఈ జిల్లాలోనే నన్ను తిట్టాలంట, నన్ను పవన్ కళ్యాణ్ తిట్టాలంట. అంటే ఎంపీ సీటు కావాలంటే, ఎమ్మెల్యే సీటు కావాలంటే ఎంత సేవ చేశావని కాదు. చంద్రబాబుని ఎన్నిసార్లు తిట్టావు, ఎన్నిసార్లు బండబూతులు తిట్టావు, లోకేష్ ఎంత తిట్టావు, పవన్ కళ్యాణ్ ఎంత తిట్టావు. దానిపైన సీట్లు ఇచ్చే పరిస్థితి వస్తే ఇంకా ఈ రాష్ట్రం ఏమవుతుందో మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. కొంతమంది ఎమ్మెల్యేలు అన్నారు, కొంతమంది ఎంపీలు అన్నారు మాకు సంస్కారం ఉంది, నీకు సంస్కారం లేదు, మేము తిట్టాం, అవసరమైతే నీ సీట్ ఎక్కిపోయినా పర్వాలేదని చెప్పారు. వాళ్ళని గట్టిగా అభినందిస్తున్నా, మీరు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అంటే ఇవన్నీ చూసిన తర్వాత తమ్ముళ్ళు మీకు బాధ అనిపిస్తుందా లేదా అని అడుగుతున్నా. ఎలాంటి సంస్కృతి ఇది అంటే, నన్ను మా మిస్సెస్ని అసెంబ్లీ సాక్షిగా తిడితే, బూతులు తిడితే వీళ్ళు పెద్ద నాయకులు అయిపోతారా అని నేను అడుగుతున్నా. నా జీవితంలో ఎప్పుడూ బాధపడలా, ఒక్కరోజే నేను బాధపడ్డా. నా జీవితంలో 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు కూడా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఆ రోజు కూడా నేను భయపడలా. నేను చేశాను ఒక మంచి పని, ప్రజల కోసరం బతికాను. అందుకే ఇలాంటి వచ్చినప్పుడు కూడా ధైర్యంగా ముందుకు పోయా. కానీ జీవితంలో ఒకే ఒకసారి బాధపడ్డా, అది నా భార్యని అసెంబ్లీలో తిట్టినప్పుడు బాధపడ్డాను తమ్ముళ్ళు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, ఈ సభలో నేనుండను, ఇది గౌరవ సభ. మళ్ళా గౌరవ సభ చేసిన తర్వాత ఈ అసెంబ్లీకి అడుగు పెడతానని చెప్పి శపథం పెట్టి వచ్చా.